ముస్లిం ఫోరం ఫర్ తెలంగాణ 2007లో మేము ఫామ్ చేసినాము. ఎందుకంటే అప్పుడు ముస్లిమ్స్ తెలంగాణ గురించి వాళ్ళకు తెలియదు, వాళ్ళు దూరంగా ఉన్నారు అని మాకు కనిపించింది. ఆ ముస్లిమ్స్కు తెలంగాణ మూమెంట్లో మళ్ళా తీసుకురావాలి అని మేము ఇది స్టార్ట్ చేసినాము. ఎందుకంటే 1969 మూమెంట్లో ముస్లిమ్స్ దీనికి ముందుగా ఉండే, ఈ మూమెంట్ మొత్తం చార్మినార్ దగ్గరనే ఉండే. కానీ మేము చూసినామంటే చార్మినార్లో మూమెంట్ లేదు, ముస్లిం తెలంగాణ తెలియదు. అందుకోసమే మేము ఈ మూమెంట్ స్టార్ట్ చేసినాము తెలంగాణ ముస్లిం ఫోరం పేరు మీద. దాని మీద పని చేసిన తర్వాత చాలా కార్యక్రమం చేసిన తర్వాత మేము దానిలో సక్సెస్ అయినాము. ఇప్పుడు మొత్తం ముస్లిం ప్రజలు తెలంగాణ గురించి ముందుకు వచ్చి మా తెలంగాణ మాకు ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాజశేఖర రెడ్డికి కుట్రకు ఆ రోజు కొట్టేయడానికి మేము ఇది స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏం చెప్పిండంటే తెలంగాణకు ముస్లిమ్స్ అపోజ్ చేస్తున్నారు అని చెప్పిండు. అందుకోసమే మేము ఇది ఫోరం స్టార్ట్ చేసి తెలంగాణలో ఉన్న ముస్లిమ్స్కు తెలంగాణ మూమెంట్ వైపు మేము తీసుకుని వచ్చినాము. దానిలో సక్సెస్ అయినాము. ఈరోజు మొత్తం తెలంగాణలో ఉన్న ముస్లిమ్స్ తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగనే ఈవెన్ తెలంగాణ ఉన్న ఒక ముస్లిం పొలిటికల్ పార్టీ కూడా తన విధానాలు మార్చేసి ఇప్పుడు తెలంగాణ కాజ్కు ఒక సపోర్ట్ చేస్తున్నది. హైదరాబాద్కు తెలంగాణ భాగంగానే ఉండాలని చెప్తున్నది. ఇది మా ఒక సక్సెస్ అని మేము మీకు చెప్తున్నాను. ఓకే సార్, ఈ తెలంగాణ ఫోరం ద్వారా, ముస్లిం ఫోరం ద్వారా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు తెలంగాణ రావడానికి? మేము తెలంగాణ రావడానికి ఫస్ట్ అవేర్నెస్ మేము క్రియేట్ చేసినాము ప్రజలలో. తర్వాత ఇప్పుడు వేరే ప్రోగ్రామ్స్ తీసుకొని సెమినార్స్ చేసి ప్రొటెస్ట్ ఫామ్లో ధర్నాలు చేసి ర్యాలీలు చేసి వేరే డిస్టిక్ పోయి ఇంకా మొన్న అయిన ఎలక్షన్స్లో మేము పార్టిసిపేట్ చేసి ఈవెన్ నిజామాబాద్లో పోయి మేము ఒక బీజేపీ క్యాండిడేట్ గురించి మేము క్యాంపెయిన్ చేసి ప్రజలకు చెప్పినాము. మనము ఇప్పుడు ఓటు వేయాలంటే తెలంగాణకు ఓటు, ఒక వ్యక్తికి ఓటు కాదు అని మేము చెప్పినాము. ఇట్లాగానే ముందుకు పోతాము. ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకొని తెలంగాణ కాజ్ గురించి మేము పనిచేస్తామని మీకు చెప్తున్నాము. ఇప్పుడు తెలంగాణ అజిటేషన్లో ముస్లింల పాత్ర ఏ విధంగా ఉందో మీరు చెప్పగలరు? ఇప్పుడు తెలంగాణ అజిటేషన్లో ముస్లిం పాత్ర కీ పాత్ర ఉన్నది. అంటే కీ రూల్ ఇప్పుడు ముస్లిమ్స్ ప్లే చేస్తున్నారు. అందుకోసం ప్రభుత్వం కూడా ఇప్పుడు ముస్లిమ్స్ మీద ఏమి చెప్పలేక ఏదో శ్రీకృష్ణ కమిటీ పేరు మీద తెలంగాణకు ఆపుతున్నది. ఇంత ముందుగా ముస్లిమ్స్ పేరు చెప్పి ఆపినది. కానీ ఇప్పుడు ముస్లిమ్స్ మొత్తానికి బయట వచ్చేసినారు. ఈవెన్ నిజామాబాద్ లాంటి ప్రాంతంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్కు ఓడించినారు. అది ముస్లిమ్స్ వల్లనే అయింది. సో ఇప్పుడు ముస్లిమ్స్ ఒక కీ రూల్ ప్లే చేసే వల్ల తెలంగాణ ఉద్యమంకి ఒక బలం వచ్చిందని నేను మీకు చెప్తున్నాను. అయితే తెలంగాణ ఉద్యమంలో ముస్లింలు ఒక హైదరాబాద్ జిల్లా తప్పి మిగతా జిల్లాలలో ఎక్కువ ఉండి హైదరాబాద్ జిల్లాలో తక్కువ ఉన్నదని ఒక అంటే ఒక విధమైన అపోహ ఉన్నది. దాన్ని మీరు ఏ విధంగా? హైదరాబాద్ ఒక క్యాపిటల్ సిటీ, ఒక ఇక్కడ కల్చర్ ఒక వేరే కల్చర్, హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ అలాగనే ఉన్నది మొత్తానికి. ఎందుకంటే అంత బిజీ లైఫ్ ఉంది. సిటీ లైఫ్ అంటే బిజీ లైఫ్ ఉంటుంది. అందుకోసం ఎవరికి సోషల్ కాంటాక్ట్స్ కూడా వేరేగా ఉంటుంది, అంత ఉండదు. కానీ అది ఉన్న తర్వాత కూడా ముస్లిమ్స్ చాలా అవేర్నెస్ వచ్చింది. ఈవెన్ ఓల్డ్ సిటీలో కూడా ఈరోజు మూమెంట్ మనకు కనిపిస్తున్నది. చార్మినార్ దగ్గర లేకుంటే చార్మినార్ ఇంకా లోపల మనం పోయిన తర్వాత కూడా ఇప్పుడు ముస్లిమ్స్లో మనకు తెలంగాణ అనే ఒక మాట మనకు వాళ్ళ నోరు నుంచి బయట వస్తుందంటే మా మూమెంట్ సక్సెస్ అయినట్లని నేను చెప్తున్నాను. సరే, అయితే ఇప్పుడు అన్ని ప్రాంతాలలో తెలంగాణ అజిటేషన్కి సంబంధించి సెమినార్లు, ర్యాలీలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ చార్మినార్ ప్రాంతంలో చాలా తక్కువ, అంటే మీన్స్ ఎక్కువ జరగట్లేదు. అవి చేయడానికి మీరు ఏమన్నా చేయగలరా? యాక్చువల్లీ మా మూమెంటే స్టార్ట్ అయింది చార్మినార్ ప్రాంతం నుంచి. మేము ఫస్ట్ మా మూమెంట్ స్టార్ట్ చేసినాము ఉర్దూ ఘర్ మొగల్పురాలో. మేము ఒక మీటింగ్ పెట్టి దానిలో మన ప్రొఫెసర్ కోదండరామ్ లేకుంటే మన ప్రొఫెసర్ జయశంకర్ దానికి వచ్చి హాజరైనారు. ఇంకా తర్వాత మేము చార్మినార్ దగ్గరనే మార్చ్ ఫార్ తెలంగాణ అనే ప్రోగ్రామ్ మేము చార్మినార్ దగ్గరనే పెట్టినాము. మేము అట్లా మా మూమెంట్ మేము స్టార్ట్ చేసినాము. మూమెంట్కు మళ్ళీ మనం చార్మినార్ దగ్గర తీసుకుపోవాలని మేము కృషి చేస్తున్నాము. ఇంకా మేము చాలా తీసుకుని పోయినాము. అప్పుడు మూమెంట్ పీక్ లెవెల్ అయినప్పుడు చార్మినార్ మీద ఎక్కి ప్రజలు తెలంగాణ జెండాలు ఎగిరేసినారు. అది కూడా మనం గమనించాలి. మూమెంట్ ఇప్పుడు దూసుకుని వెళ్ళిపోయింది. ఓల్డ్ సిటీలు కూడా దూసుకుని వెళ్ళిపోయింది. ప్రజలు ఇప్పుడు అవేర్ అయిపోయినారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న తెలంగాణ అంటే హైదరాబాద్ అంటే తెలంగాణ. అంటే ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీలో తెలంగాణ వస్తే తీవ్రవాదుల ద్వారా ప్లస్ వాళ్ళతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళు చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది యాక్చువల్గా ఒక ఫాల్స్ ప్రొపగండా.
తీవ్రవాదుల గురించి లేకుంటే నక్సలైట్స్ గురించి లేకుంటే హిందూ మతంవాదం లేకుంటే ముస్లిం మతంవాదం గురించి చెప్పడం ఇది మూమెంట్కు డైల్యూట్ చేయడానికి చేస్తున్న ప్రొపగండా. ఇలాంటి చాలా ప్రొపగండాలు చేస్తున్నారు. తెలంగాణకు తీవ్రవాదం లేకుంటే నక్సలిజం దానితో ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ పోరాటం ఉన్నది. దీని గురించి ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఇది ఒక పీపుల్స్ మూవ్మెంట్. దీనికి ప్రభుత్వం గమనించాలి. శ్రీకృష్ణ కమిటీ గురించి ఈరోజు మీరు మాట్లాడారు కదా, అసలు ఏ టాపిక్స్ 8th చాప్టర్లో మీరు ఈరోజు డిస్కషన్ పెట్టారు కదా, ఏమేమి డిస్కస్ చేసినారో చెప్పగలరా? ఫస్ట్ అయితే 8th చాప్టర్లో సీక్రెట్గా సబ్మిట్ చేయడానికి మేము ఖండించినాము. థర్డ్ వన్ వాళ్ళు ఈ చాప్టర్లో ముస్లిమ్స్ గురించి, నక్సల్స్ గురించి, హిందూస్ గురించి లేకుంటే తెలంగాణ ప్రజల గురించి ఏ కామెంట్ చేస్తున్నారు, దానికి మా డెమోక్రటిక్ రైట్స్ మీద దాడి అని చెప్పినాము. తర్వాత వాళ్ళు తీవ్రవాదం గురించి మాట్లాడినారు 8th రిపోర్ట్లో. తెలంగాణ ప్రజలు తీవ్రవాదులు కాదు, ఈ శ్రీకృష్ణ కమిటీలో ఉన్న గ్రూపే తీవ్రవాదులు. ఎందుకంటే వాళ్ళు మా డెమోక్రటిక్ రైట్స్ మీద దాడి చేస్తున్నారు, వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద దాడి చేస్తున్నారు. అందుకోసం ఈ కమిటీకి ఒక తీవ్రవాద ముఠాగా మేము చెప్తున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.